బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సెంటర్ ఆఫ్ ద టాపిక్గా మారింది సంధ్య థియేటర్. అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన ఆ అంశం మీద కాదు, కానీ ఆ అంశం కారణంగా పుష్ప 2 థియేటర్లో రిలీజ్ అయిన తరువాత జరిగిన ఘటనకు సంబంధించి రేవతి అనే మహిళ తన ప్రాణాలు కోల్పోయింది. శ్రీతేజ్ అని చిన్నారి ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్నాడు వెంటిలేటర్ మీద. సంధ్య థియేటర్ దగ్గర ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇటు అల్లు అర్జున్కి సంబంధించి టీం రియాక్ట్ అయిన సందర్భానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మా టీవీ మీకు ఆ కథనాన్ని ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఇప్పుడు రీసెంట్ రియాక్షన్ ఫ్రమ్ ద హీరోయిన్ రష్మిక మందన్న చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్కి ట్యాగ్ చేస్తూ ఐఎమ్ సో సారీ టు హియర్ దిస్ అంటూ కూడా రష్మిక మందన్న ట్వీట్ చేసిన ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్ట్ బ్రోకెన్ బై ద ట్రాజిక్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ లాస్ట్ నైట్స్ స్క్రీనింగ్. అవర్ థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ అండ్ ద యంగ్ చైల్డ్ అండర్గోయింగ్ మెడికల్ ట్రీట్మెంట్. వీఆర్ కమిటెడ్ టు స్టాండింగ్ బై దెమ్ అండ్ ఎక్స్టెండింగ్ ఆల్ పాసిబుల్ సపోర్ట్ అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఐఎమ్ సో సారీ టు హియర్ దిస్ అంటూ కూడా రష్మిక మందన్న పుష్ప 2 హీరోయిన్ లీడ్ యాక్ట్రెస్. సో ఈ నేపథ్యంలో తను చేసిన ట్వీట్కి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐఎమ్ సో సారీ టు హియర్ దిస్ అంటే సరిపోతుందా? మీరు కూడా ఏమైనా సాయం చేయొచ్చు కదా. ఒక్కసారి ఆ ట్వీట్ నేను అన్నం కాదు, కానీ ఒక్కసారి మీరు కూడా ఆ ట్వీట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. మీతో పాటు నేను ఒక్కసారి ఆ ట్వీట్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రష్మిక మందన్న అక్కడ ట్వీట్ చేసిన తర్వాత ఆ ట్వీట్ కింద కమెంట్స్ చూడండి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి కుదిరితే మీరు స్క్రోల్ చేసి కింద ఆ కామెంట్స్ చూసే ప్రయత్నం చేయండి. చాలామంది నుంచి వస్తున్న ఆ మాట అది. చాలామంది అంటున్న మాట, మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుండు కదా, కైండ్లీ సపోర్ట్ దెమ్ అంటూ కొంతమంది అంటుంటే, ప్లీజ్ హెల్ప్ దర్ ఫ్యామిలీ మ్యామ్ అంటూ ఇంకొంతమంది. అలా చాలామంది రష్మిక మందన్న మీరు కూడా సాయం చేయొచ్చు కదా, ఇదొక్కటే మాటలతోనే సరిపోదు, మీరు సాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ మూవీకి సంబంధించి చూడడానికి వచ్చిన కుటుంబం అది. ఆ తర్వాత ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది, ఆ పిల్లాడు ఆ బాలుడు ప్రస్తుతం ప్రాణాల కోసం చావు బతుకులతో పోరాడుతున్నాడంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న ఘటన. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ర అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యేందుకు మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్ అందించేందుకు ఫోన్లైన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, నిజంగా ఈ దుర్ఘటన గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్న సందర్భం, పుష్ప 2 సినిమా కన్నా ఈ సంధ్య థియేటర్కి సంబంధించి ఘటన మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది. రష్మిక మందన్న కూడా రియాక్ట్ అయ్యింది. బట్ ఐఎమ్ సో సారీ టు హియర్ దిస్ అంటూ, అంటే ఈ ఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యానంటూ కూడా చెబుతోంది తప్ప ఎక్కడ తను బియాండ్ దట్ ఇంకా ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే అవకాశం, లేకపోతే ఆ కుటుంబానికి సపోర్ట్ చేసే అవకాశం, అదేమైనా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోందా రష్మిక మందన్న గురించి? నిన్న రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో అది సినిమా పరిశ్రమ అంతా కూడా ఒక షాక్ గురైందనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇలా థియేటర్ దగ్గర తొక్కేసలాటలో ప్రాణాలు కోల్పోవటం అనేది జరగలేదనే చెప్పాలి. నివారణ కారణాలు అది దాన్ని ఎవరు డిఫైన్ చేయలేరు. ఒక మహిళ ప్రాణం కోల్పోవటం, ఒక తల్లి ప్రాణం కోల్పోవటం, ఆ తల్లికి చెందిన బిడ్డలు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉండటం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. దీనిపై నిర్మాతలు అయితే ఇప్పటికే ఒక పత్రికా ప్రకటన సోషల్ మీడియా ద్వారా, అలాగే హీరోకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తిగత సిబ్బంది, నిర్మాతలు కొంతమంది కలిసి ఆ కుటుంబంతో చర్చలు జరుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం ఏంటి, ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతోంది, దానికి సంబంధించిన ఖర్చులు, ఇవన్నీ కూడా దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారని ఇప్పుడు బన్నీకి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి తెలియజేయటం జరిగింది. ప్రస్తుతానికైతే అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దానికి సంబంధించి కాంపెన్సేషన్ ఏదైతే మైత్రి మూవీస్ నుంచి ఇస్తారా, బన్నీ నుంచి ఆయన వ్యక్తిగతంగా ఇస్తాడా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ప్రస్తుతానికైతే బాలుడికి చికిత్సకి సంబంధించి హాస్పిటల్ బిల్స్ అలాంటివన్నీ కూడా వీళ్లే భరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు మరికొద్ది సేపట్లో, మేబీ ఈ టునైట్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రష్మిక అయితే మైత్రి మూవీస్ వాళ్ళు చేసిన ట్వీట్ కి ఆవిడ స్పందించి
తన సంతాపాన్ని తెలియచేయడం జరిగింది. బన్నీ వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సంతాపం కానీ దానికి సంబంధించిన ఆ దుర్ఘటనకు సంబంధించి తను బాధపడుతున్నట్లుగా కానీ ఏది కూడా ఒక రెస్పాన్స్ రాకపోవటం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చకి దారితీసింది. ఇది చాలా దారుణమైన విషయం. నిన్న తను అక్కడ థియేటర్లో ఉండగా జరిగిన సంఘటన జరిగి దాదాపుగా 24 గంటలు అవుతుంది. సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఇలాంటి టైంలో తను ఆ సంఘటన పట్ల, ఒక మహిళ మృతి చెందటం పట్ల, తన అభిమాని ఒక చిన్న పిల్లవాడు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండటం పట్ల ఆయన స్పందించలేదు అనేది మాత్రం సోషల్ మీడియాలో చాలా ఎవరికైనా బాధాకరమైన విషయమే. దానిపై ఎందుకు స్పందించలేదు అనేది మాత్రం చిన్న క్లారిటీ మిస్ అవుతోంది. ఆయన టీం అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము, ఆ ఫ్యామిలీని సంప్రదించి వాళ్ళతో మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఏం రిక్వైర్మెంట్ ఉంది, మా వైపు నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, అది ఫుల్ఫిల్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. అవన్నీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బన్నీ దగ్గర నుంచి దానికి సంబంధించిన ఒక ట్వీటో లేదా ఒక లెటరు, ఒక సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సచిన్. రైట్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిగా మాట్లాడుకుంటున్న ఘటన, మరి ముఖ్యంగా పుష్ప 2కి సంబంధించి లీడ్ యాక్ట్రెస్గా ఉంది రష్మిక మందన్న. రష్మిక మందన్న రియాక్ట్ అయింది. తను ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం తను హైదరాబాద్లోనే ఉందా? ఎందుకంటే తను ట్వీట్ చేసిన తర్వాత ఆ ఘటనకు సంబంధించి మనం చూడొచ్చు, ఐఎమ్ సో సారీ టు హియర్ దిస్ అంటూ కూడా. ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా? తను వెళ్ళి పరామర్శించే అవకాశం కావచ్చు, కుటుంబంతో మాట్లాడే అవకాశం కావచ్చు, కనీసం ఫోన్లో అయినా? సచిన్, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే అంత బాధలో, అంత ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబం దగ్గరకి ఆ సంఘటనకి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో, అందులో ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న బన్నీ కానీ, రష్మిక కానీ ఆ ప్రాంతానికి లేదా వాళ్ళ ఇంటికి వెళ్లి కలవటం అనేది కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా థియేటర్కి వస్తేనే అక్కడ అభిమానులతోటి వాళ్ళతోటి తొక్కిసలాట అయింది. ఈ టైంలో వాళ్ళ ఇంటికి ఈ సెలబ్రిటీస్ వెళ్ళటం అనేది నిజంగా వాళ్ళని ఇంకా ఎమోషనల్ గురి చేసే అవకాశం ఉంది. ఆ నైబర్స్ కానివ్వండి, ఆ కాలనీ వాళ్ళు కానివ్వండి, అక్కడ మళ్ళా క్రౌడ్ గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది అంత అడ్వైజబుల్ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టైంలో చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీస్ కానీ ఎవరైనా వాళ్ళు చేతనైనంత ఆర్థిక సహాయం చేస్తారా, వాళ్ళకి ఎంత సానుభూతి తెలియచేయగలరు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటానికి వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడగలరు, వాళ్ళకు పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కానీ మాక్సిమం ఎంతవరకు చేయటానికి వీలవుతుందో అంతవరకు చేయటానికి వాళ్ళు ట్రై చేయాలి. ఆ కుటుంబాన్ని ప్లీజ్ చేయాలి. వాళ్ళకి చాలా కాలం, అంటే వీళ్ళున్నంత కాలం వాళ్ళకి కుటుంబానికి అండగా ఉండేలాగా ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, హీరో కానీ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇంటికైతే వెళ్ళటం, వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళి కలిసి సంతాపం తెలియచేయటం కూడా సెక్యూరిటీ పరంగా అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సచిన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఆన్ దిస్ సిచ్యువేషన్. నిజంగా చాలా బాధాకరమని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా పుష్ప 2కి సంబంధించి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో సక్సెస్ని అనే అంశానికి సంబంధించి చర్చ ఏ స్థాయిలో జరుగుతుందో ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే